తెలుగంగ డ్యాముకి కొలువు కడతారనేది పబ్లిక్ ఎవరికి వచ్చాను ఇస్తారులే. పర్యవసానం ఇక్కడ ఏదైతే సర్ప్లస్ వియా కండలేర్ రిజర్వాయర్ 68 టీఎంసీల కండలేర్ రిజర్వాయర్, ఆ సర్ప్లస్ వియర్ ఎక్కువగా వాటర్ ఇంట్లో వస్తే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే ఇవన్నీ ఈ కండలేరు స్పిల్వే నుంచి పర్వతాపురం, ఇప్పుడు మనం ఉంటాం పర్వతాపురం, అంకుపల్లి, వామిటిపల్లి, ఊచపల్లి, వీటి మీద పోయి కండలేరు క్రీక్ లో కలవాలి. కండలేరు క్రీక్ నేచురల్ క్రీక్ లో పోయి కలవాలి. కానీ మొన్న ఈ తుఫాన్ హెచ్చరికలు వచ్చిన తర్వాత డే 4 ఎస్టర్డే నేను వచ్చి చూశాను అక్కడ స్పిల్వే దగ్గర, కలెక్టర్ తో మాట్లాడాము. ఇప్పుడు 6 మిషన్లు పెట్టున్నాం, 6 మిషన్లు పెట్టాం. వీలైనంత వరకు వీటిని వైడెన్ చేసేసి రేపు ఫ్లడ్ వస్తే ప్రమాదం జరగకుండా ఈ కాలనీలు, ఈ పర్వతాపురం ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలు, ఇక్కడ ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే పరిష్కారానికి ఈ మిషన్లన్నీ దింపాం అనమాట. జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నాడు వెంటనే చెప్పగా. నేనేమంటానంటే అంతకు ముందు వీటిని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. లాస్ట్ 5 years లో ఇరిగేషన్ శాఖని మూతేసేసేసినారు. నేనేమంటాను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు 44,000 క్యూసెక్స్ సర్ప్లస్ అయి ఉంది. 44,000 క్యూసెక్స్ 44,000 50,000 వస్తే పరిస్థితి ఏంటి? గ్రామాలు మునిగిపోతాయి. అందుకని 95 crores తో 95 కోట్లతో స్పిల్వే దగ్గర నుంచి వచ్చేవి కండలేరు క్రీక్ వరకు అనేక స్ట్రక్చర్స్ వైడనింగ్ వీటన్నిటికీ ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇది ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలా. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేసింది, ప్రజలను రక్షించేదానికి పనులు చేయలేదు. కానీ అది ఒక కేసెస్ పంపించున్నాము. ఎక్కడికక్కడ ఆఫీసర్లను అలర్ట్ చేసి వస్తుంది. ఏదేమైనా ఈ 3-4 days మొత్తం అధికార యంత్రాంగం, మా పార్టీ నాయకులు, కేడరు అలర్ట్ గా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాడు. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని పంపించారు పర్యవేక్షణ కోసం. ఏదేమైనా ఈ తుఫాను ముగిసేంత వరకు అందరం జాగ్రత్తగా, మేము ఊళ్ళు వదిలిపెట్టి నాకు అర్జెంట్ రిసెప్షన్ ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఈ రోజు రిసెప్షన్ ఉన్నా కూడా నేను పోలే బ్రహ్మాందరెడ్డి దానికి. ఎందుకంటే ఈ ప్రజల అవసరాలను ముందు చూసి తుఫాన్ సమయంలో వీళ్ళకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అందరికీ మనం చేస్తాం. మిషన్లు పెట్టి పని చేస్తాం. వీళ్ళంత వరకు మీకు నష్టం జరగకుండా ఉండేదానికి చర్యలు తీసుకుంటాం. మరీ ఎక్కువ ఇంట్లో వస్తుందంటే ఈ కాలనీలు తరలిస్తాం. కాలనీలు తీసుకుపోయి సేఫ్టీ ప్లేస్ లో పెడతాం.